ఓం మహాగణపతి నమః. ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి చక్కగా అనుకూలంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో 12 రాశులకు చూద్దాము. ధనస్సు రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు గనక మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ఈ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయము, రాజపూజ్యము, అవమానం చూసినట్టయితే వీరికి ఆదాయము 14గా కనిపిస్తుంది, వ్యయము 11గా కనిపిస్తుంది. అంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము, ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, సంపాదన అవకాశాలు బాగుంటాయి. అయితే ఖర్చులు కూడా కొంతవరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మీకు ధన ప్రవాహము అంటే మీ యొక్క ఫైనాన్షియల్ కు సంబంధించిన విషయాల్లో చక్కటి పురోగవృద్ధి అనేది ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో మనకు కనిపిస్తుంది. ఇక రాజ్యపూజ్యము, అవమానం చూసినట్టయితే రాజపూజ్యము 5 గాను, అవమానము 6 గాను ఉంది. కాబట్టి దాదాపుగా 2 సమానంగానే మనకు గోచరిస్తున్నాయి. గౌరవము సమాజంలో వస్తుంది. అదేవిధంగా మీకు విమర్శలు కూడా, అపార్థాలు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త ధనస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి ఉన్నటువంటి గోచారం కనుక చూసుకున్నట్టయితే వీరికి శని 4వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. అంటే ధనుసు రాశి వారికి అర్ధాష్టమిలో శని మీకు దాదాపుగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో మార్పులు వస్తాయి. మీరు ఉంటున్నటువంటి నివాసంలో మార్పులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు రెసిడెన్స్ చేంజ్ చేసే అవకాశం, అంటే మీరు ప్రస్తుతం ఉన్న ఇంటిని చేంజ్ చేసి వేరే ఇంట్లోకి మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తల్లి యొక్క ఆరోగ్యం పైన జాగ్రత్త అవసరము. మానసికంగా కాస్త ఒత్తిడి ఉండేటటువంటి అవకాశాలు ఈ శనిగ్రహం యొక్క సంచారం వల్ల మనకు గోచరిస్తున్నాయి. గురువు జూన్ 2వ తేదీ వరకు, అంటే జూన్ మాసం వరకు మీకు 7వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అంటే జూన్ వరకు ఈ ధనస్సు రాశి వారికి గురు యొక్క బలము అనేది ఉంటుంది. దాంపత్య జీవితంలో మంచి సౌఖ్యం ఉంటుంది. పార్ట్నర్షిప్స్ వల్ల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారంలో అనుకూలత అనేది ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండే అవకాశాలు కూడా మనకి కనిపిస్తుంది. ఇక జూన్ తర్వాత, జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు కాస్త అనుకోని ఖర్చులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ధనుసు రాశి వారు జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఉంటుంది. ఇక అక్టోబర్ 31 నుంచి మొదలుకొని ఈ యొక్క సంవత్సరం చివరి వరకు గురువు వీరికి 9వ ఇంట్లో సంచారం చేస్తాడు. చాలా చక్కగా ఉంటుంది, మీకు లాభదాయకంగా ఉంటుంది, భాగ్యము కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది. అంటే అక్టోబర్ తర్వాత నుంచి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి, వృత్తిలో పురోభివృద్ధి ఉంటుంది, అదృష్టం అనేది కూడా సహకరిస్తుంది. ఇక రాహు యొక్క గోచారము నవంబర్ వరకు ధనుసు రాశి వారికి చాలా చక్కగా ఉంది. 3వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. నవంబర్ వరకు ధైర్యం అనేది మీకు బాగా ఉంటుంది. ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. చిన్న చిన్న ప్రయాణాలు కూడా లాభదాయకంగా కనిపిస్తున్నాయి. కేతు యొక్క సంచారం కూడా మీకు చాలా చక్కగా కనిపిస్తుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఆసక్తి అనేది ఈ సంవత్సరం పెరుగుతుంది. అయితే ఆరోగ్యం పైన కాస్త జాగ్రత్త అనేది అవసరము. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యలో కూడా కాస్త జాగ్రత్త అవసరం. చివరిలో అదృష్టము సహకరించేటటువంటి అవకాశాలు మనకి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ యొక్క సంవత్సరము కనిపిస్తుంది. ఓవరాల్ చూసినట్టయితే ధనుసు రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత, అదేవిధంగా రాహు కేతు గ్రహాల యొక్క అనుకూలత వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరంలో, ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలుగుతున్నాయి. ఈ సంవత్సరం గురించి, ఈ పరాభవనామ సంవత్సరం గురించి కనుక చూసినట్టయితే, ఈ పరాభవనామ సంవత్సరము మనకున్నటువంటి 60 సంవత్సరములలో 40వ సంవత్సరం.
పరాభవం అని అంటేనే ఇది ఒక సంస్కృత పదము. పరాభవం అంటే ఓటమి అనే అర్థము. అంటే ఈ సంవత్సరము ఓటమి అంటే చెడుగా మనం అనుకోకూడదు. ముఖ్యంగా ఇది ఒక మన పరాభవం వల్ల మనకు నేర్పించేటటువంటి పాఠాలను తీసుకోవాల్సినటువంటి సంవత్సరంగా మనము చూడాలి. అంటే ఓటమి, తగ్గుదల, అదేవిధంగా గర్వం తగ్గడము, వినయం నేర్చుకోవడము లాంటి ఫలితాలు ఈ పరాభవ సంవత్సరంలో మనకు కలుగుతాయి. దీనికి మనకు పౌరాణికంగా ఒక కథ కూడా ఉంది. అంటే మనకు పురాణాల్లో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల ఓటమి పాలవుతారు. ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పరిగణిస్తారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక కథగా మనకు చెప్పడం జరిగింది. మనకు పురాణాల్లో ఈ పరాభవ నామ సంవత్సరానికి పేరు ఏ విధంగా వచ్చింది అనే ఒక కథ కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్వము దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల పరాజయం పొందుతారు. అంటే కాబట్టి ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పిలుస్తారు అని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ అహంకారం వల్ల మనం ఓటమి పాలవుతామో, మనకు ఏదైతే మన తప్పులు మనం సరిదిద్దుకొని తద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి సంవత్సరంగా మనం ఈ పరాభవ నామ సంవత్సరాన్ని చూడవచ్చు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఆలస్యం కావచ్చు. అదేవిధంగా చాలా మందికి అహంకారం తగ్గి వినయం అనేది ఈ సంవత్సరం తప్పకుండా పెరుగుతుంది. పాత తప్పులు సరిదిద్దుకునేటటువంటి అవకాశంగా కూడా మనం ఈ సంవత్సరము చూడవచ్చు. అయితే కొత్త మార్గాలు నేర్చుకునేటటువంటి సంవత్సరంగా కూడా మనము ఈ సంవత్సరం చూడవచ్చు. ఆధ్యాత్మికత పెరిగేటటువంటి సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరము మనకు అందరికీ ఉంటుందని మనం గమనించాలి. అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులు గనక మనం చూసినట్టయితే ఈ సంవత్సరము రాజు గురువు, అదేవిధంగా మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడుగా ఉన్నారు. ఇక సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడుగా ఈ సంవత్సరంలో మనకు ఉన్నారు. ఇవి మనకున్నటువంటి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి విశేషాలు. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు ముఖ్యమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం తీసుకున్నట్టయితే శని మనకు యథావిధంగా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు మిథున రాశిలోను, అదేవిధంగా మనకు కర్కాటక రాశిలోను, తరువాత సింహ రాశిలో సంచారం అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారం కనుక గమనించినట్టయితే రాహు యొక్క సంచారము మనకు కుంభరాశిలోను, తర్వాత మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు వచ్చేసి మనకు ప్రస్తుతము మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి నుంచి కేతు మనకు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా రాహు వచ్చేసి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇవి మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక అందరికీ చాలా చక్కటి ఫలితాలు కలగాలి. ప్రతి రాశి వారికి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో మంచి ఫలితాలు, అనుకున్నటువంటి పనులు నెరవేరాలి, విజయాలు కలగాలని కోరుకుంటూ మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.